కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశంలోని కులగణన చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని అంతటికీ మూల కారణం విశారదన్ మహారాజ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా కులగణన చేయాలి, ఆ కులగణన లెక్కలు చేసి రాజ్యాంగ పదాలకు అందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క తలకాయను లెక్కించి వారు ఏ కులాలకు చెందినది వాళ్ళని చెప్పేసి నిర్ధారణ చేయాలని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఖచ్చితంగా కులగణన చేయడంలో 100 పాలు మన తెలంగాణలో విజయం సాధించారు. అట్లాగే ఈ మన ముఖ్యమంత్రి చేసిన దానికి 100 పాలుగా కేంద్రం కూడా అదే ఆలోచన చేస్తుందని చెప్పడానికి అదే శక్తి లేదు. ఇది మన రాష్ట్రంలో అమలు చేశారు, ఇప్పుడు దేశంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు ఆ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా కులగణన చేయాలి. ఇక్కడ ఎంతమంది ఎన్ని కులాలు ఎన్ని తలకాయలు ఉన్నాయని లెక్క చేసిన తర్వాత ఎన్ని కులాలకు వాటా ఏ విధంగా పోవాలనే ఆలోచన చేస్తారని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అనుకుంటాను.